సూర్యాపేట జిల్లా వార్తలకు స్వాగతం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మీడియా ముసుగులో కొంతమంది కేసీఆర్ గారి కుటుంబం పైన పదే అసత్య ప్రచారాలు చేస్తూ అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఆయన నిప్పులు చెరడం జరిగింది. మీడియా పేరుతో స్లాటర్ హౌజులు నడుపుతూ కేసీఆర్ గారి కుటుంబం పైన పదే కూడా దుష్ప్రచారం చేస్తున్నట్టు కూడా జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ముందు ఓపిక నశించింది, ఇక ముందు దాడులే ఉంటాయి, ఖబర్దార్ అంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ముందు కేసీఆర్ గారి కుటుంబం పైన కేటీఆర్ గారి పైన ఎలాంటి ఆరోపణలు చేసినా ఎలాంటి దుష్ప్రచారం చేసినా ఊరుకునే లేదు. కేసీఆర్ గారి అభిమానులుగా మేమంతా కూడా ధీటుగా సమాధానం చెప్తాం, సరైనటువంటి బుద్ధి చెప్తామంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 నెలల బాలుడు చనిపోవడంతో వైద్యుల నిర్లక్ష్యంగానే బాలుడు చనిపోయాడంటూ ఆ బాలుడి తల్లిదండ్రులు, బంధువులందరూ కూడా ఆసుపత్రి పైన రాళ్లతో దాడి చేశారు. ఆసుపత్రి అద్దాలంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులపైన రాళ్లు రోవడంతో లాఠీచార్జ్ చేశారు. ఇరు వర్గాలను కూడా చెదరగొట్టడం జరిగింది. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇందిరం మిల్లులో అవకతవకలు జరుగుతామని, అవినీతికి పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేయడం జరిగింది. గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు అరాచకం సూచిస్తూ ఉన్నారు. డబ్బులున్న వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ఇందిరం మిల్లులు ఇస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేయడం జరిగింది. ఒక్కొక్క ఇంటికి 50,000 నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటూ డబ్బులున్న వారికి లంచం ఇచ్చిన వారు మాత్రమే ఇందిరం మిల్లులు ఇస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే కలెక్టర్ పారదర్శకంగా సర్వే నిర్వహించి నిజమైనటువంటి పేదలకు, నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇందిరం మిల్లులు ఇచ్చేలాగా కృషి చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.